ఔటర్ రింగ్ రోడ్ ఆలోచన చేసినప్పుడు ఇది అయ్యేదా అన్నారు. ఈరోజు మనం రీజనల్ రింగ్ రోడ్ 360 కిలోమీటర్లతోని రీజనల్ రింగ్ రోడ్ నిర్మించుకుంటున్నాం. ఈరోజు రేడియల్ రోడ్ మీ కళ్ళ ముందరనే పనులు జరుగుతున్నాయి. కొంగర కళా నుంచి ఆమంగల్, అక్కడి నుంచి నల్లమల వరకు, నల్లమల నుంచి సోమశిల నుంచి నంద్యాల నుంచి బెంగళూరు వరకు ఈరోజు మనము కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే మనం నిర్మించుకుంటున్నాం. ఈరోజు ఆ రోడ్డు రావడంతో బెంగళూరు 70 నుంచి 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఇదే కాదు, ఈరోజు భారత ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో 7 స్పీడ్ ట్రైన్లను ఇస్తే, వేరే భాషలో బుల్లెట్ ట్రైన్ అంటారు కదా, వాటిని ఇస్తే 3 ట్రైన్లు మన రాష్ట్రానికి వచ్చినాయి. ఈరోజు బెంగళూరు టు హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ తొందరలో మనం చూడబోతున్నాం. ఇది కళ నిజం కాబోతుంది. ఈరోజు శంషాబాద్ నుంచి పూణే వయా ముంబై ఈరోజు బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. ఇవాళ శంషాబాద్ నుంచి మనకు అమరావతి నుంచి చెన్నై ఈరోజు బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. చెన్నై పోవాలన్నా వయా అమరావతి విత్-ఇన్ అవర్స్లో మనం ట్రైన్లో పోవచ్చు. ఈరోజు శంషాబాద్ నుంచి బెంగళూరు పోవాలన్నా ఈరోజు బుల్లెట్ ట్రైన్ ఉంది. ఈరోజు శంషాబాద్ నుంచి పూణే వయా ముంబై పోవాలన్నా తొందరలోనే రాబోతుంది. అందుకే శంషాబాద్లో ఈరోజు మనం బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం ల్యాండ్ కేటాయించబోతున్నాం. నగరం నుంచి మెట్రో రైలు అక్కడికి తీసుకురాబోతున్నాం. అక్కడనే ఒక పెద్ద బస్ టెర్మినల్, వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు అక్కడికి వచ్చేస్తే కావలసిన వాళ్ళు వెళ్ళాల్చుకున్న బుల్లెట్ ట్రైన్ హబ్లో వాళ్ళు అక్కడనే డైరెక్ట్గా జాయిన్ కావచ్చు. నగరంలో నుంచి ఎవరు వచ్చినా మెట్రోలో అక్కడికి వచ్చే విధంగా ఈరోజు ఎయిర్పోర్ట్ పక్కల్లోనే తొందరలోనే పెద్ద ఎత్తున బుల్లెట్ ట్రైన్ల కోసము, మెట్రో రైలు కోసము, అదే విధంగా ఒక పెద్ద బస్ టెర్మినల్ని ఈరోజు ఈ ప్రాంతంలో మనం తెచ్చుకోబోతున్నాం. ఇవన్నీ కూడా మన భవిష్యత్ ప్రణాళికలు. ఈ భవిష్యత్ ప్రణాళికలు ముందుకు వెళ్ళాలి అని అంటే స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలి. లీగల్ లిటిగేషన్స్ లేకుండా చూడాలి. అభివృద్ధి వాయిదా పడితే అంతకంత అంచనాలు పెరిగితే మనం ఏ అభివృద్ధిని కూడా అందిపుచ్చుకోలేము. మనకు అభివృద్ధికి సమస్యగా మారుతుంది. అందుకే రంగారెడ్డి జిల్లా మిత్రులందరికీ నా విజ్ఞప్తి, అద్భుతం రంగారెడ్డి జిల్లాలో జరగబోతుంది. ఇదే సిటీని నేను అటువైపు మేడ్చల్ సైడ్ అయినా కట్టొచ్చు. మా శ్రీధర్ బాబు గారు ఎప్పుడు అంటారు, మీరు ఇటు సైడే చూస్తున్నారు, మా కరీంనగర్ రోడ్డు దిక్కు నుంచి మీరేం మాకు అభివృద్ధి ఇస్తలేరని వారు అంటూ ఉంటారు. లేదా అటు పటాన్చెరు ఆ పక్కకు కూడా పోయి ఉండొచ్చు. కానీ నేను రోజు ఊరికి పోయేది ఈ పక్క నుంచే కాబట్టి అభిమానంతో ఇక్కడ ఈడ మీకు కాలుష్యకారమైన ఫార్మా ఇండస్ట్రీస్ పెడతా అంటే మీ జీవితాలలో ఈ విషం, ఈ కాలుష్యం ఉండొద్దు అని ఒక అద్భుతమైన నగరాన్ని ఆలోచన చేసినాం. దాని పేరు ఫ్యూచర్ సిటీ పెట్టుకున్నాం. కొంతమంది పడనోళ్ళు నచ్చనోళ్ళు ఉంటారు, కడుపులో నొప్పినోళ్ళు కూడా ఉంటారు. ఫ్యూచర్లో నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడంట అని నేను చెప్పదలుచుకున్నా. మీరు ఏడ్చుకుంటూనే ఉండరు, నేను చేసుకుంటూ పోతూనే ఉంటాను. మీ ఏడిపే, మీ ఆర్తనాదాలే కుటుంబం అంతా కూర్చొని పెడబొబ్బలు పెట్టి ఏడుస్తుంటే అధికారం పోయిందని నా చెవులకు సంగీతం వినిపించినట్టుగా ఉంటుంది. శంకరాభరణం సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకు వాళ్ళ ఏడుపులు వింటుంటే. ఎందుకంటే వాళ్ళు దుఃఖం, బాధ, మేము దోసుకుందాం అనుకున్నాం, ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఏలుకుందాం అనుకున్నాం, అర్ధాంతరంగా ఓ రైతు బిడ్డ వచ్చి గుంజుకొని పోయిండు అని వాళ్ళు ఏడుస్తారు. సహజంగా పోయినోనికి ఏడుపు ఉంటుంది, ఉండదా? రావణాసురుడు చచ్చిపోయినప్పుడు కూడా వాళ్ళు ఇంట్లో ఏడ్చుంటారు కదా. కానీ రాముడు మంచి కోసమే రావణాసురుడిని చంపిండు కదా. బకాసురుడైనా లేకపోతే కుంభకర్ణుడైనా వీళ్ళందరూ కూడా వీళ్ళు అసుర అంటే రాక్షసులు. అట్లాంటి వాళ్ళందరికీ కులగురువు శుక్రాచార్యుడు. ఆ శుక్రాచార్యుడు దేవతలు తపస్సు చేసేటప్పుడు, లోక కళ్యాణం కోసం పూజలు చేసేటప్పుడు ఆయనకి 2 శిష్యులు, మారీచుడు, సుబాహుడు అని 2 శిష్యులు ఉంటారు. వాళ్ళని పంపిస్తే వీళ్ళు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే రక్తము మాంసం తీసుకొచ్చి ఆ యజ్ఞాల యాగాలలో వేసేటోళ్ళు. శుక్రాచార్యుడు దగ్గర కూర్చొని మారీచుడిని సుబాహుడిని ఊరి మీదకి వదిలేటోడు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా అట్లనే నడుస్తున్నది. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లు ఉంటుండు, మారీచుడు సుబాహుడు మన చుట్టూతో తిరుగుతున్నారు. అందుకే మిత్రులారా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. పనులు చేసే క్రమంలో 10 పనులు చేసినప్పుడు 1-2 తప్పులు దొరుకుతాయి. మనం ఇళ్లలో పెళ్ళిళ్ళు చేస్తుంటాం, పత్రికలు ఇస్తాం, పక్కింటోళ్ళకు ఆఖరికి ఇవ్వచ్చు అనుకుంటాం. కానీ ఊరంతా రాష్ట్రం అంతా ఇచ్చొచ్చే వరకల్లా పక్కింటోళ్ళని మర్చిపోతాం.
వాళ్ళు అనుకుంటారు చూడు పక్కింట్లో ఆ మధ్యలో వాళ్ళ కోడిని రాయితోని కొట్టినందుకు నాకు కార్డు ఇవ్వలేదు అనుకుంటారు. అవునా? వీళ్ళ కుక్క అరిచినందుకు తిట్టినందుకో వాళ్ళ కోడి పిల్లని రాయితోని కొట్టినందుకో మాకు పెళ్లి పత్రిక ఇవ్వలేదు అనుకుంటారు. మనకు అట్లాంటి ఉద్దేశం ఏమి ఉండదు. పక్కింటి వాళ్ళు కదా ఎప్పుడైనా ఇవ్వచ్చు అనుకుంటాం. దాంతో కొన్ని అపోహల అనుమానాలు ఉంటాయి. మా ప్రభుత్వం చేసేటప్పుడు కూడా అది మూసీ నది పునర్నిర్మాణం కావచ్చు, లేకపోతే రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, భారత్ ఫ్యూచర్ సిటీ కావచ్చు, మెట్రో రైల్ నిర్మాణం కావచ్చు, ఏవి తీసుకున్నా ఈ పనులు వేగంగా చేయాలన్న ఆలోచనతోని ఎక్కడైనా చిన్న తప్పిదాలు దొర్లితే అది ఉద్దేశపూర్వకంగా మీకు ఇబ్బంది కలిగించాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి కాదు. అనుకోకుండా ఏదైనా జరిగినా ఎంబడే వెనక్కి తిరిగి సర్దిద్దడానికి నేనున్నా. మీకు ఏదైనా సమస్య వచ్చి నిలబడి పరిష్కరించడానికి నేనున్నా. నమ్మకం పెట్టుకొని ముందుకు నడవండి. ఆ నమ్మకమే మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది.